ఇటు మెదక్ జిల్లాలోనూ రిజర్వేషన్ బచావో సమితి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ కొనసాగుతోంది. సిద్దిపేట బస్ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు ఉదయం డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్ బచావో సమితి తప్పుపట్టింది. ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అప్పటి వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి దళితుల జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఏబిసిడి బంతురా ఐసతే ముతురా ఏబిసిడి బంతురా ఐసతే ముతురా. ఈ రోజు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మాలమా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ తీసుకున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్లో చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వెంటనే ఉపసంహరించుకొని ఎస్సీల వర్గీకరణ 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ వర్గీకరణ పేరును ముందు పెట్టి వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్త బంద్ నిర్వహించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మాలమా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ తీసుకున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్లో చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వెంటనే ఉపసంహరించుకొని ఎస్సీల వర్గీకరణ 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ వర్గీకరణ పేరును ముందు పెట్టి వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్త బంద్ నిర్వహించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మాలమా ఎస్సీ వర్గీకరణ